अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुम्। उलूकलं वा यमिनामनो वा गोपाङ्गनानां कुचकुट्मलं वा मुरारिनां नः कलवस्य नून मालानमासीत् त्रयमेव भूमौ करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। శ్రీమన్మహాభారతం ఆది పర్వం. మనకి 63వ అధ్యాయం జరుగుతోంది. ఈ అంశావతార పర్వం అనే ఉపర్వంలో ప్రస్తుతం మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. తదా భీష్మః శాంతనవః గంగాయామమితద్యుతిః వసువీర్యాత్ సమభవత్ మహావీర్యో మహాయశాః. మహాభారతంతో పాటుగా వేదాలను ఆ సుమంతుడు, జైమిని, శైలుడు, అలాగే తన కుమారుడైనటువంటి శుకుడు, అలాగే వైశంపాయనుడు అనే వాళ్ళందరికీ కూడా నేర్పడం జరిగిందని చెప్తూ, అట్లాగే ఏ విధంగా అయితే ఇక్కడ వేదవ్యాసుని యొక్క జననం జరిగిందో అదేవిధంగా భీష్ముడు శంతనునికి ఆ గంగయందు మంచి తేజస్సుతోటి పరాక్రమవంతునిగా మహాకీర్తివంతునిగా జన్మించడం జరిగిందని చెప్తున్నారు. వేదార్థవిచ్చ భగవాన్ ఋషిద్విప్రో మహాయశాః శూలే ప్రోతః పురాణర్షిః ఆదౌర్చౌరశంకయా అణీమాండవ్య ఇత్యేవం విఖ్యాతః స మహాయశాః సధర్మమాహూయ పురా మహర్దిరముక్తవాన్ అని ముక్తివాన్. పూర్వకాలంలో వేదార్థం తెలిసినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి అనిమాండవ్యుడు అనేటటువంటి పురాతన ఋషి ఒకడు ఉండేవాడు. అతడు చోరుడు కాకున్నా చోరుడని ఆరోపింపబడి శూలాదోషంతో మరణించడం జరిగింది. పరలోకంలో అతడు రమ్మని అంటే పరలోకంలో ధర్ముని పిలిచి ఇలా అంటున్నాడు, ఇలా ఈ విధంగా అనడం జరిగింది. యమధర్మరాజా, బాల్యంలో తెలియక నేను ఒక ఇనుప ఊచతో చిన్న పక్షిని పొరవడం జరిగింది. అంతకంటే నేను ఇంక వేరే పాపం ఏది చేసినట్లు నాకు అయితే గుర్తులేదు. నేను 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ తపస్సు ఎందువల్ల ఈ పాపాన్ని జయింపలేకపోయిందో తెలియదు. అన్ని ప్రాణుల వధ కంటే బ్రాహ్మణ వధ పెద్ద దోషం కదా అని చెప్పడం. తస్మాత్యం కిల్బిషీ ధర్మశూద్రయోనో జవిష్యసి తేన శాపేన ధర్మోపి శూద్రయోనపజాయత అని. ధర్ముడా, అందువల్ల పాపం చేసిన నీవు శూద్రజన్మ ఎత్తుతావు అని చెప్పడం జరిగింది. అతని శాపం చేత ధర్ముడు శూద్ర స్త్రీ యందు జన్మించడం జరిగింది. విద్వాన్ విదురరూపేణ ధార్మీతమర కిల్బిషి సంజయో మునికల్పస్తు జజ్జేమాతో గణగణాత్ అని. అంటే పాపరహితమైనటువంటి ధర్ముడు పండితుడు విదురుని రూపంలో ఆవిర్భవించడం జరిగిందని, ముని వంటి సంజయుడు సూతినిగా గణల్గణుని వల్ల జన్మించడం జరిగిందని, సూర్యాశ్చ కుంతి కన్యాయాః యజ్ఞే కర్ణో మహాబలః సహజం కవచం బిభ్రత్ కుండలోద్యోతిదానవః అని. అంటే కుంతి భోజన యొక్క కూతురైనటువంటి కుంతికి సూర్యుని వల్ల మహాబలుడైనటువంటి కర్ణుడు జన్మించడం జరిగింది. అతడు సహజమైనటువంటి
కవచ కుండలాలతో ప్రకాశించినట్లుగా తెలుస్తోంది. అనుగ్రహార్థం లోకానాం విష్ణులోక నమస్కృతః వసుదేవాతు దేవాక్య దేవక్యా ప్రాదుర్భూతో మహాయశః. లోకాలన్నీ నమస్కరించేటటువంటి మహాయశస్సు అయినటువంటి శ్రీ మహావిష్ణువు లోకానుగ్రహం కోసం వసుదేవుని ద్వారా దేవకి యందు జన్మించడం కూడా జరిగింది. అనాదినిధనో దేవస్య కర్త జగత ప్రభు అవ్యక్తమక్షరం బ్రహ్మ ప్రధానం త్రిగుణాత్మకం అని. అంటే అతడే ఆద్యంతరహితుడు, జగత్తునకు కర్త, సమర్థుడు, అవ్యక్తుడు, రక్షకుడు, అలాగే అక్షరుడు, బ్రహ్మ కారణం, త్రిగుణాత్మకం కూడా ఆయనే అని చెప్పి మనకు తెలుస్తుంది. ఆత్మానమవ్యయం చైవ ప్రకృతిం ప్రభవం ప్రభుం పురుషం విశ్వకర్మాణం సత్యయోగం ధ్రువాక్షరం. అనంతమచలం దేవం హంసం నారాయణం ప్రభుం ధాతారం అవ్యక్తం యమహు పరమవ్యయం కైవల్య నిర్గుణం విశ్వం అనాదిమవ్యయం పురుషస్య విభుః కర్త సర్వభూత పితామహః అని. అంటే అతడే ఆత్మ, అవ్యయం, ప్రకృతి, కారణం, అధిష్టాన పురుషుడు, అట్లాగే విశ్వకర్మ, సత్యయుక్తుడు, నిశ్చరుడు, అక్షరం, అలాగే అనంతం, అచలం, హంస, నారాయణుడు, ప్రభు, దాత, అజుడు, అవ్యక్తం, పరం, అవ్యయం, పురుషుడు, విభుడు, కర్త, సర్వభూత పితామహుడు అని చెప్పడం జరుగుతోంది. ధర్మ సంవర్ధనార్థాయ ప్రజజ్ఞే అంధక్లిష్టః అస్త్రజ్ఞో తు మహావీర్యో సర్వశాస్త్ర విశారదౌ. అంధకవృష్టి వంశాల్లో ధర్మాన్ని వర్ధిల్లజేయడానికి అస్త్రజ్ఞానం, మహాపరాక్రమం, సర్వశాస్త్ర పాండిత్యం కల సాత్యకి కృతవర్మలు జన్మించడం జరిగింది. సాత్యకి కృతవర్మా చ నారాయణ సమప్రతౌ సత్యకాదరికాచైవ యజ్ఞాతే అస్త్ర విశారదౌ అని. అంటే వారు నారాయణుని అనుచరులు, ఇరువురు అస్త్రశాస్త్ర విశారదులు. అట్లాగే సాత్యకి ఋతికునికి కృతవర్మ జన్మించడం జరిగింది. భరద్వాజస్య చ స్వప్నం ద్రోణ్యాం శుక్రమనర్దతః మహర్షేషు రుగ్రపత తపసః తస్మాద్ద్రోణో యజాయత. ఉగ్రమైనటువంటి తపస్సు చేసేటువంటి భరద్వాజ మహర్షి నుండి స్ఖలితమైన శుక్రాన్ని ద్రోణియందు భద్రపరచడం జరిగింది. దాని నుండి ద్రోణాచార్యుడు జన్మించడం జరిగింది. గౌతమాన్మిథునం జజ్ఞే సరస్తంభాచ్చ సత్వరతః అశ్వత్థామ్నశ్చ జననీ కృపచ్చైవ మహాబలః. గౌతమ గోత్రీయుడైనటువంటి శరద్వంతునికి సరస్తంభం నుండి కవలలు జన్మించడం జరిగింది. అందులో ఒకరు అశ్వత్థామకు తల్లి కృపి, మరొకడు మహాబలుడైనటువంటి కృపాచార్యుడు. అశ్వత్థామాతతో యజ్ఞే ద్రోణాదేవ మహాబలః తదైవ దృష్టద్రుమ్యోపి సాక్షాదగ్నిసమద్యుతిః ఐతానే కర్మణి తతః పాపకాత్ సమజాయత వీరో ద్రోణ వినాశాయ ధనురాదాయ వీర్యవాన్ అని. అంటే ద్రోణుని వల్ల మహాబలుడైనటువంటి అశ్వత్థామ జన్మించడం, అలాగే దృష్టద్యుమ్నుడి సాక్షాత్తు అగ్నితో సమానమైన తేజస్సు కలిగినవాడు. యజ్ఞక్రమందలి అగ్నిహోత్రం నుండి ద్రోణ వినాశనం కోసం పుట్టాడు. అతడు ధనుర్ధారి, పరాక్రమవంతుడు కూడా. తదైవ వేద్యాం కృష్ణాపి యజ్ఞే తేజస్వనిశుభా విభ్రాజమానావభుషా బిభ్రతి రూపముత్తమం. అదే యజ్ఞవేదిక నుండి తేజోవతి, శుభస్వరూప అయినటువంటి కృష్ణ అంటే ద్రౌపది ఉత్తమమైనటువంటి రూపంతో ప్రకాశించే శరీరంతో జన్మించడం జరిగింది. ప్రహ్లాదశిష్యో నగ్నజిత్సుబలశ్చాభవత్తతః తస్య ప్రజాధర్మహంత్రీ జజ్ఞే దేవ ప్రకోపవాత్ గాంధారరాజపుత్రోऽభూత్ సౌబలస్తదా దుర్యోధనస్య జననీ జజ్ఞాతేర్ధవిశారదౌ అని. ప్రహ్లాదుని శిష్యుడైనటువంటి ప్రహ్లాదుడు, ఆ శిష్యుడైనటువంటి నగ్నజిత్తు
శుకునిగా జన్మించడం జరిగింది. అట్లాగే సుబలగా జన్మించడం జరిగింది. అతనికి దేవతల కోపం వల్ల ధర్మకంటకమైనటువంటి సంతానం కలగడం, గాంధారరాజు అయినటువంటి సుబలునికి అర్ధవిశారదులైనటువంటి శకుని, అట్లాగే దుర్యోధనుని తల్లి మా అయినటువంటి దుర్యోధనునికి వరసకి గాంధారి జన్మించడం జరిగింది. కృష్ణద్వయపాయనాజ్ఞాజ్ఞే ధృతరాష్ట్రో జనేశ్వర క్షేత్రే విచిత్రవీర్యస్య పాండుశ్చైవ మహాబలః ధనుర్ధర్మార్థకుశలో ధీమాన్ మేధావీ భూతకల్మషः విదురశూద్రయౌనౌదు జజ్ఞే ద్వైపాయనాదపి పాండోస్తు జజ్ఞసే పంచపుత్రాదేవ సమాకృతక్ ద్వయోస్త్రియోర్గుణజ్యేష్ఠేషామాసీద్యుధిష్ఠరః అని. అంటే కృష్ణద్వైపాయనం వల్ల విచిత్రవీరుని యొక్క భార్యలకు ధృతరాష్ట్రుడు, మహాబలుడు అయినటువంటి పాండురాజు జన్మించడం జరిగింది. ద్వైపాయనం వల్లనే శూద్ర స్త్రీ యందు విదురుడు జన్మించడం జరిగింది. అతడు ధర్మార్థ కుశలుడు, ధీమంతుడు, మేధావి, పాపరహితుడు. పాండురాజునకు భార్యలిద్దరికీ ఇంద్రియందు దేవసమానులైనటువంటి 5 కుమారులు జన్మించడం జరిగింది. వారిలో పెద్దవాడు యుధిష్ఠిరుడుగా మనకి తెలుసు. ధర్మాద్యుధిష్ఠరో జజ్ఞే మారుతాశ్చ వృకోదరః ఇంద్రాద్ధనంజయ శ్రీమాన్ సర్వశస్త్రభృతాంబరః యజ్ఞాతేరుపసంపన్నౌ అశ్వభ్యాం చ యమానపి నకులః సహదేవశ్చ గురుశుశ్రూషణే రదౌ అని. ధర్మదేవుని వల్ల యుధిష్ఠిరుడు, వాయువు వల్ల వృకోదరుడు, ఇంద్రుని వల్ల శ్రీమంతుడు, అలాగే శస్త్రాలందరిలో నిలిచిన శ్రేష్ఠుడు అయినటువంటి ధనంజయుడు కలగడం, అశ్వినీ దేవతల వల్ల రూపసంపన్నులైనటువంటి కవలలు సహదేవులు, నకులుగా జన్మించడం, నకుల సహదేవులిద్దరూ కూడా పెద్దలను సేవించడంలో ఆసక్తి కలవారై ఉండడం జరిగింది. తదా పుత్రశతం యజ్ఞే ధృతరాష్ట్రస్య ధీమతః దుర్యోధన ప్రవృతయ యముత్సుకరణస్తదా అని. తెలివిగల ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు మొదలైనటువంటి 100 కుమారులు జన్మించడం జరిగింది. ఇంకా కర్ణుడైన యూష్యుడు కూడా జన్మించడం జరిగింది. అట్లాగే తతో దుశ్శాసనశ్చైవ అహశ్చాపి భారత దుర్మర్షణో వికర్ణశ్చ చిత్రసేనో వివంశతి జయశ్చ వ్రతశ్చైవ పురుమిత్రశ్చ భారత వైశ్యపుత్రో యూశ్చ ఏకాదశమహారథः అని. అంటే భారత దుశ్శాసనుడు, దుసహుడు, దుర్మర్షణుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, వింశతి, జయుడు, సత్యవ్రతుడు, పుదుమిత్రుడు, వైశ్యాపుత్రుడైనటువంటి యుత్సుడు, అట్లాగే ఈ 11 మంది మహారథులు. అభిమన్యుసుభద్రాయాం అర్జునాదవ్యజాయత స్వప్రియో వాసుదేవస్య పౌత్రః పాండవోర్మహాత్మనః. వాసుదేవుని సోదరైనటువంటి సోదరు యొక్క కుమారుడు, పాండురాజునకు మనుమడు అయిన అభిమన్యుడు అర్జునుని వల్ల సుభద్రకు కలగడం జరిగింది. పాండవేభ్యో హి పాంచాల్యాం ద్రౌపద్యాం పంచజజ్ఞరే కుమార రూపసంపన్న సర్వశాస్త్ర విశారదాః అని. పాంచాలైనటువంటి ద్రౌపదికి పాండవుల వల్ల మంచి రూపం గల వారు సర్వశాస్త్ర విశారదులు అయిన 5 కుమారులు జన్మించడం జరిగింది. అట్లాగే ప్రతినింజోజిష్టరాద్ సుతసోమా మృకోదరాత్ అర్జునాచ్యుతకీర్తిష్టు శతానీకస్తు నాకులీ తదైవ సహదేవాశ్చ శ్రుతసేన ప్రతాపవాన్ హిడింబాయాం చ భీమేన ననే జజ్జే ఘటోత్కచః. అలాగే వారిలో యుధిష్ఠిరుని వల్ల ప్రతినింజుడు, అలాగే భీముని వల్ల సుతసోముడు, అర్జునుని వల్ల శృతకీర్తి, నకులుని వల్ల శతానీకుడు, సహదేవుని వల్ల ప్రతిభావంతుడైనటువంటి శృతసేనుడు జన్మించడం జరిగింది. అడవిలో భీమునికి హిడింబయందు ఘటోద్గజుడు కూడా జన్మించడం జరిగింది. శిఖండీదుపదాజ్ఞే కన్యాపుత్రత్వమాగత యాం యక్షుపురుషచక్రేష్టూణ ప్రియచీకీర్షయా. ద్రౌపదిని వల్ల శిఖండి అను కన్యల జన్మించింది. ఆమెకు మేలు చేయగోరి స్థూనుడనే యక్షుడు ఆమెను పురుషునిగా చేయడం జరిగింది. కురూణాం విగ్రహే తస్మిన్ సమాగచ్చన్ బహూన్ యదా రాజ్ఞాం శతసహస్రాణి యోత్సమానాని సంయుగే తేషాం పరిమేయానాం
వాసుదేవయాని సర్వశః అశక్యాని సమాఖ్యాతుం హర్షాణామయద్వైతైరపి ఏతే తు కీర్తిత ముఖ్యాయైరాఖ్యామమిదం తతం అని. అంటే నాటి కౌర యుద్ధంలో వందల కొద్దీ వేల కొద్దీ రాజులు వచ్చి యోధులుగా పాల్గొనడం, వారందరిని పేర్లన్నీ 10,000 సంవత్సరాలైనా చెప్పడం శక్యం కాదు సుమా. వారిలో ముఖ్యులైన వారు మాత్రమే చెప్పబడడం జరిగింది. వాటి వల్లే ఈ కథ ఈ రకంగా విస్తరించిందని చెప్పడం జరిగింది. ఇది శ్రీ మహాభారతం ఆది పర్వంలో హంసావతార పర్వం అనేటటువంటి ఉపపర్వంలో వ్యాపారుల ఉత్పత్తి అను 63వ అధ్యాయం మనకి అన్వయం జరిగినట్టుగా తెలుస్తోంది. అట్లాగే 64వ అధ్యాయంలో దేవతలను తమ అంశాలతో భూమిపై అవతరించమని బ్రహ్మగారు ఆదేశించడం అది ముందు మనం అన్వయం చేసుకోవడం జరుగుతుంది. కృష్ణం వందే జగద్గురు.